నమస్కారం. సమాజ్యోతి న్యూస్కు స్వాగతం. ఈ రోజు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా పరిమాణాలు, ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ రోజు ప్రధాన అంశాలు ఇవే. నల్గొండ జిల్లా వేములపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన మినీ కంటైనర్ ఇంట్లోకి తీసుకెళ్లి వెంకన్న అనే వ్యక్తి బలి తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి రాళ్లతో దాడి చేసి కూలీ రాజును హత్య చేశాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని భువనగిరి కోటకు 56.81 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రోప్వే, వీలు, వీవింగ్ గ్యాలరీలతో అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. హైదరాబాద్ శివారులోని కిసారా పోలీస్ స్టేషన్ పరిధిలో OURR పై ఇన్నోవా కారు డివైడర్ని ఢీకొట్టి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నోరా ఫాతేహా మరో అరుదైన ఘనత సాధించారు. జాక్ అండ్ కో బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన ఆమెకు 35 లక్షల విలువైన వాచ్ను గిఫ్ట్గా అందజేశారు. హైదరాబాద్ ఫలక్నుమాలో మొబైల్ ఎక్కువగా వాడొద్దని తల్లి మందలించడంతో ముగ్గురు బాలికలు ఇల్లు విడిచారు. పోలీసులు ఏలూరులో వారిని క్షేమంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అన్నల కుంటను సందర్శించిన మానాల మోహన్ రెడ్డి. కమ్మర్పల్లి మండలం DC తాండా గ్రామంలో అన్నాల కుంటను సందర్శించిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. దీనిపై ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కుంట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. హైదరాబాద్ నర్సింగ్లో మూసీ వరద ముప్పు ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి అన్న విజేంద్రనాథ్ తివారీపై భూ వివాదం నేపథ్యంలో గొడ్డలితో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను పట్నాలోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో జరుగుతున్న మొహర్రం వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. బీబీకా ఆలం దట్టి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు పొందారు. తిరుపతి జిల్లా పుల్లంపేట వద్ద లారీ APSRTC బస్సు ఢీకొన్న ప్రమాదంలో 11 నెలల చిన్నారి సహా ఇద్దరు మృతి చెందగా 15 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించారు. నల్గొండ జిల్లా నాకిరేకల్ హైవేపై థర్ జీపును నిలిపి ముగ్గురు యువకులు మద్యం సేవిస్తూ హంగామా చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిర్మల్ జిల్లా కడే మండలంలో ఎదురు గాలులతో కూడిన భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. చెట్లు నేల కొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోగా రహదారులపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాప్రాలో బాలుడిని అనుచితంగా దూషించిన ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగదని హామీ ఇచ్చారు. లక్నోలో ఓ 3 అంతస్తు వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు సహా పలువురు భవనాలు చిక్కుకోగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ చేపట్టిన 10 రోజుల ప్రత్యేక దాడిలో 841 కేసులు నమోదు చేసి 651 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ మద్యం, గంజాయి, మద్య ద్రవ్యాలపై ఈ దాడులు నిర్వహించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దేశంలో ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో వచ్చిన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలను నటుడు చిరంజీవికి వివరించారు. రాధా గాయత్రి తమ అల్లుడి చేతిలో హత్యకు గురైందని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు ముత్సూరిలో పల్లా శ్రీనివాస్ను కలిసి న్యాయం చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ క్రికెటర్ ప్రతిభపై నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు VVS లక్ష్మణ్ ఒక్కడే ఉండగా ఇప్పుడు తిలక్ వర్మ, DSP సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు
ఉన్నారని అన్నారు. బోధనలో గత 3 నెలలుగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం లేదని ఆరోపిస్తూ ఎంఐఎం కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి నిరసన చేపట్టారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కమ్మర్పల్లి మండలం అమీర్నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.